మనోహరి హోమానికి అచ్చం పెళ్లిలాగే ఏర్పాట్లు చేయడంతో అక్కడే ఉన్న ఆరు పాప ఇక్కడ నిజంగానే హోమం జరుగుతుందా లేదంటే ఇంకేదైనా జరుగుతుందా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు పిల్లలు కూడా మనోహరిని ప్రశ్నిస్తూ, ఏంటంటే మీరు పట్టు చీర కట్టారో, ఒకవేళ బుజ్జమ్మకు వచ్చిన అనుమానం నిజమేనా, ఇక్కడ హోమం కాకుండా ఇంకేదైనా జరుగుతుందా అని చెప్పి పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక దాంతో చెంబ కవర్ చేయడానికి ట్రై చేస్తూ, అయినా మనోహరి ఇప్పుడు మీకు తల్లి స్థానంలో ఉంది కదా పిల్లలు, పట్టు చీర కడితే తప్పే ఉంది. తను ఎప్పుడు కూడా మీ క్షేమమే కోరుకుంటుంది, ఒక తల్లిలాగా ఆలోచిస్తుంది. అందుకే ఇలా పట్టు చీర కట్టుకొని రెడీ అయి వచ్చింది అని చెప్పి చెంబ అంటూ ఉంటే, చిచి ఈవిడ మాకు తల్లేంటి, మాకు మా అమ్మ ఉంది, మా మిస్సమ్మ ఉంది అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. చూసారా సార్, పాపం మనోహరి మేడం పిల్లల మాటలకు ఎంతలా ఫీల్ అయ్యి ఉంటారో అని చెప్పి అంటూ ఉంటే, యాదమ్మ మేమన్న దాంట్లో తప్పేమీ లేదు, ఆ విషయం డాడ్కి కూడా తెలుసు, దయచేసి నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అని చెప్పి పిల్లలు చెంబ మీద మండిపడుతూ ఉంటారు. ఇకప్పుడు అమర్ కూడా పిల్లల వైపే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ, సరే సరే పిల్లలు, హోమానికి టైం అవుతుంది కదా, ఇక సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటారు. పంతులు గారు మీరు హోమాన్ని మొదలు పెట్టండి అని చెప్పి అమర్ అనగానే పంతులు గారు హోమాన్ని మొదలు పెట్టేస్తారు. ఇకప్పుడు పిల్లల మాటలకు మనోహరి కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది. చూసావా మనోహరి, ఆ పిల్లలు నిన్ను అన్నేసి మాటలు అంటున్నా అమర్ కేవలం వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టుగా సైలెంట్గా ఊరుకున్నాడే తప్ప నీ వైపు ఒక్కసారి కూడా పాజిటివ్గా మాట్లాడలేదు. అంటే అమర్ మనసులో కూడా ఇంకా ఆ బాగి ఉన్నట్లే కదా, మరి దీన్ని బట్టి ఈరోజు అమర్ నీ మెడలో తాళి కడతాడంటావా అని చెప్పి చెంబ అంటూ ఉంటే, ఖచ్చితంగా కడతాడు చెంబ, నేను చెప్పినప్పుడు నువ్వు ఆ బిల్డింగ్లో ఉన్న షూటర్కి సైగ చెయ్యి, అప్పుడు వాడే నేను అనుకున్న ప్లాన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఈరోజు ఎలాగైనా సరే అమర్ చేత తాళి కట్టించుకొని తీరుతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. హోమం మొదలైన తర్వాత బాగి కరుణ ఇద్దరూ కూడా అలా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. అమర్ ఆరు పాపని తన ఒడిలో కూర్చోపెట్టుకొని హోమం చేస్తూ ఉంటే అప్పుడు మనోహరి, అమర్ అయినా నువ్వు నీ పిల్లల కోసం పూజ చేస్తున్నావు, మరి మన కుటుంబంతో ఎటువంటి సంబంధం లేని ఈ పాపనెందుకు హోమంలో కూర్చోపెడుతున్నావు, తనని ఇక్కడి నుండి పంపించవచ్చు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలంతా కూడా మనోహరి మీద మండిపడుతూ, ఆంటీ బుజ్జమ్మ పరాయిదేమీ కాదు, తను మా సొంత చెల్లెలతో సమానం, ఇంకా చెప్పాలంటే తను మా సొంత చెల్లెలే అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. అవును మనోహరి, తను నా కన్న కూతురు, ఇంకెప్పుడూ కూడా బుజ్జమ్మని మిగతా నలుగురు పిల్లల్ని వేరు చేసి మాట్లాడుకో, ఆ నలుగురు పిల్లలు నాకు ఎలాగో బుజ్జమ్మ కూడా అలాగే అని చెప్పి అమర్ కూడా మనోహరి మీద మండిపడుతూ ఉంటాడు. అమర్ ఆ పాపకి సపోర్ట్ చేస్తూ నన్ను ఇన్నేసి మాటలు అంటావు కదా, నీ నోటితోనే నేను నీ భార్యనని కాసేపట్లో చెప్పిస్తాను అని చెప్పి మనోహరి, చెంబా చెంబా వెళ్ళి ఆ షూటర్కి సైగ చేయి, నేను అనుకున్నది జరిగిపోవాలి అని మనోహరి అంటూ ఉంటుంది. పదే పదే మనోహరి చెంబ ఇద్దరు కూడా ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి చూస్తూ ఉండడం బాగి గమనిస్తూ ఉంటుంది. ఒకవైపు ఆరో పాపని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అమర్ పూజ చేస్తున్నందుకు సంతోషపడుతూనే, మరోవైపు మనోహరి చేస్తున్న కుట్ర ఏంటో తెలుసుకోవాలని చెప్పి బాగి ఆ బిల్డింగ్ వైపు చూస్తూ ఉంటుంది. కరుణ ఖచ్చితంగా వీళ్ళు ఆ బిల్డింగ్లో ఏదో కుట్ర చేస్తున్నారు, పదే పదే ఆ బిల్డింగ్ వైపే చూస్తున్నారు, ఒకవేళ ఆయన ప్రాణాలు కానీ పిల్లల ప్రాణాలు కానీ తీయడానికి ఆ మనోహరి ఏదైనా ప్లాన్ చేస్తుంటుందా అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటే, మరి ఎందుకు ఇక్కడే ఉన్నావో ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకో అని చెప్పి, ఒక్క నిమిషం ఆగు, ఇలా కాకుండా అమ్మవారి గెటప్లో వెళ్ళు అంటూ అక్కడ కొంతమంది నాటకం
వేయడానికి అమ్మవారి చీర నగలు తీసుకొని వెళ్తూ ఉండడంతో ఇక వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా కరుణ తీసుకొని, మీరేమనుకోకపోతే ఒక అరగంట ఈ కాస్ట్యూమ్ని మా ఫ్రెండ్కి ఇస్తారా అంటూ ఆ కాస్ట్యూమ్ని బాగీకి ఇచ్చేస్తుంది. ఇదిగోవే ఈ కాస్ట్యూమ్ వేసుకొని త్వరగా ఆ బిల్డింగ్లోకి వెళ్ళు అని చెప్పి కరుణ చెప్పడంతో బాగి అమ్మవారి గెటప్లో ఆ బిల్డింగ్లోకి వెళ్తుంది. ఇక అక్కడ ఒక వ్యక్తి గన్తో అమర్ని షూట్ చేయడం కోసం అని చెప్పి గన్ గురి పెడతాడు. ఇక అప్పుడే బాగి త్రిశూలంతో అక్కడికి వెళ్ళి తన త్రిశూలాన్ని గన్కి అడ్డుగా పెడుతుంది. రేయ్, ఏం చేస్తున్నారా నువ్వు? నా భక్తుల్ని చంపాలని ఈ గన్ తీసుకొచ్చావా అని చెప్పి త్రిశూలంతో బాగి బెదిరిస్తూ ఉంటే నిజంగానే అమ్మవారు వచ్చారనుకొని ఆ షూటర్ భయపడిపోతూ, తల్లి నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వదిలే తల్లి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిన్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టానురా, ఈరోజు ఖచ్చితంగా నీ చావు తథ్యం అంటూ బాగి త్రిశూలంలో పొడవబోతూ ఉంటే, అమ్మ నేను వాళ్ళని చంపాలనుకోవడం లేదమ్మా, కేవలం ఇది డమ్మీ గన్ మాత్రమే, ఇందులో డమ్మీ బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి, దీనివల్ల మనిషి ప్రాణం పోదు. అదిగో అక్కడ కూర్చుందే ఆ మనోహరి నాకు డబ్బిచ్చి ఇలా షూటింగ్ చేసినట్టుగా నటించమని చెప్పింది. ఏదో పొట్టకూటి కోసం ఇలా చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అంటూ అతను అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఇంతలో కరుణ అక్కడికి వస్తుంది. బాగి ఏమైందే, ఎవరతను గట్ల పారిపోతుండేంటి అని అంటూ ఉంటే, వాడు నిజమైన షూటర్ కాదట, ఇది ఫేక్ గన్, ఫేక్ బుల్లెట్స్ అట. ఆ మనోహరి తనని షూట్ చేసినట్టుగా నాటకం ఆడి ఆయన చేత తాళి కట్టించుకోవాలని ప్లాన్ చేసింది అని చెప్పి బాగి అంటూ ఉంటే, కాసేపట్లో ఎంత ఘోరం జరిగిపోయేదే, నువ్వు కనుక ఈ గుడికి రాకపోయి ఉండుంటే ఆ మనోహరి అన్నంత పని చేసేది. మొత్తానికి ఎంతో తెలివిగా వాడిని ఇక్కడి నుండి తరిమి కొట్టావు. ఇప్పుడు ఆ మనోహరి కుట్రను నువ్వు తిప్పి కొట్టావు కాబట్టి దాని ప్లాన్ వర్కౌట్ అవ్వక అది ఎలా బిక్కమొహం వేస్తుందో చూద్దాం పద అంటూ కరుణ బాగిని తీసుకొని కిందకు వచ్చేస్తుంది. హోమం జరుగుతున్నంతసేపు బాగి కరుణ ఇద్దరు కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. మనోహరి ఇదేంటి ఇంతసేపు అవుతున్నా వీడు ఇంకా షూట్ మొదలు పెట్టలేదు అని చెప్పి పదే పదే బిల్డింగ్ వైపు చూస్తూ ఉంటుంది. హోమం పూర్తి కావస్తుంది. పంతులు గారు, అయ్యా ఇంకొక 2 నిమిషాల్లో హోమం పూర్తవుతుంది, ఈ పూర్ణాహుతిని మీరు మంటల్లో వేసినట్లయితే హోమం పూర్తయిపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అలా అమర్ పూర్ణాహుతిని మంటల్లో వేసి హోమం పూర్తి చేయడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. హోమం కూడా పూర్తయింది. వీడు డబ్బులు తీసుకున్నాడు కదా, మరి ఎందుకు షూట్ మొదలు పెట్టలేదు అని చెప్పి మనోహరి, చెంబా నేను చెప్పినట్టుగానే నువ్వు వాడికి సైగ చేసావా, ఫోన్ చేసావా అని అంటూ ఉంటే, చేశాను మనోహరి, ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్క పని కూడా చేత కాదు, అసలు మీలాంటి దద్దమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు నేను చెప్పుతో కొట్టుకోవాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. హోమం చాలా బాగా జరిగింది కదండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఆరు పాప అమర్ నుదుటిన బొట్టు పెడుతూ ఉంటుంది. తర్వాత ఆరు పాప బొట్టుని పిల్లలందరికీ కూడా పెడుతూ, అక్క అన్నయ్య మీరు కూడా బాధపడకండి, ఖచ్చితంగా మీరు త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటానా, మిస్ అమ్మ ఇంటికి వస్తుంది అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనోహరి గదిలో కూర్చొని చాలా సీరియస్గా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి రూమ్లో ఎన్నో బుక్స్ ఉన్నాయని చెప్పి ఆరు పాప తనకి బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ అని చెప్పి కొన్ని బుక్స్ని తనతో పాటు అంజు వాళ్ళ రూమ్లోకి తీసుకొచ్చుకుంటుంది. ఇకప్పుడు ఆ బుక్స్ అన్నీ కూడా తిరిగేస్తూ ఉండగా మనోహరి రణవీర్ల పెళ్లి ఫోటో బయటపడుతుంది. ఇక అలా రణవీర్ మనోహరిల పెళ్లి ఫోటో బయటపడడంతో మనోహరి ఆంటీకి పెళ్ళైందా అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటే మిగతా పిల్లలు ఆ ఫోటో చూసి షాక్ అవుతారు. ఆంటీకి పెళ్ళైందా అంటే రణవీర్ అంకులే ఆంటీ వాళ్ళ హస్బెండా,
ఈ విషయం వెంటనే డాడీకి చెప్పాలి అని చెప్పి పిల్లలంతా కూడా అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, డాడ్ ఒక్కసారి ఈ ఫోటో చూడండి డాడ్, మనోహరి ఆంటీ రణవీర్ అంకుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఈ ఫోటో బుజ్జమ్మకు దొరికింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ మనోహరి మనోహరి అంటూ తనని సీరియస్గా పిలుస్తూ ఉంటాడు. మనోహరి కిందకు వస్తుంది. ఇన్ని రోజులు రణవీర్ నీ భర్త అన్న విషయం నాకెందుకు చెప్పలేదు మనోహరి, అంటే నా ఇంటి మీద నాకే వెన్నుపోటు పొడుస్తూ అటాక్ చేయించింది నువ్వే అన్నమాట అని చెప్పి అమర్ మనోహరిని అసహించుకుంటూ ఉంటాడు. మర్యాదగా నిజం చెప్పు, ఇదంతా దేనికోసం చేస్తున్నావని చెప్పి అమర్ మనోహరి మీద మండిపడుతూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే ఇదంతా వింటున్న రాథోడ్ పక్కకు వెళ్ళి బాకీకి ఫోన్ చేస్తాడు. మిస్సమ్మ, నువ్వు త్వరగా ఇంటికి రావాలి, ఆ మనోహరి కుట్రలన్నీ కూడా సార్కి తెలిసిపోయాయి. రణవీర్ మనోహరిలా పెళ్లి ఫోటో బుజ్జమ్మకి దొరకడంతో బుజ్జమ్మ తన గురించి సార్ ముందు మొత్తం కూడా బయట పెట్టేసింది. నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే బాగి పరుగు పరుగున అమర్ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అలా అమర్ మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ, ఎందుకు ఇలా చేశావో మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి అంటూ ఉంటే మనోహరి అమర్ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించమర్, రణవీర్ నేను భార్యాభర్తలు అన్న విషయం నిజమే, కానీ రణవీర్ అస్సలు మంచివాడు కాదు, తన టార్చర్ భరించలేకే తనకి డైవర్స్ ఇచ్చేశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇంటికి వచ్చిన బాగి అబద్ధం, పచ్చి అబద్ధం అంటూ, మనోహరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్ధితోనే రణవీర్కి విడాకులిచ్చి పాపను అనాథాశ్రమంలో వదిలేసి ఈ ఇంట్లో అడుగుపెట్టిందండి అంటూ బాగి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి 5 ఏళ్ళు మీకు దూరంగా ఉండడానికి కారణం కూడా ఈ మనోహరిని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఆరు పాప అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగిని హక్ చేసుకోవడంతో బుజ్జమ్మ తన కన్న కూతురు అన్న విషయం తెలుసుకుని అమర్ పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరోవైపు మనోహరి కుట్రలన్నీ కూడా బాగి అమర్ ముందు బయట పెట్టడంతో అమర్ బాగి ఇద్దరూ కలిసి మనోహరికి చుక్కలు చూపిస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.